శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇప్పటి వరకు మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి మాసంలో మనకు విశేషంగా కొన్ని యోగాలు వచ్చాయి. రుచక యోగం అని, మాలవ్య యోగం అని, ఇవన్నీ కూడా ఏంటంటే పంచమహాపురుష యోగములలో భాగం అన్నమాట. గోచారంలో ఈ పంచమహాపురుష యోగాలు ఏవే వస్తున్నాయి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి అసలు ఈ పంచమహాపురుష యోగాలు అంటే ఏంటంటే కుజుడు, బుధుడు, గురువు, అలాగే శుక్రుడు, శని గ్రహాలు. ఈ గ్రహాలన్నీ కూడా 1వ, 4వ, 7వ, 10వ స్థానాల్లో ఉంటే అది పంచమహాపురుష యోగం అంటారు. ఈ పంచమహాపురుష యోగాలు ఉంటే ఏమవుతుందండి, ఇంకా అద్భుతంగా ఉంటుందా అంటే అలా ఏం లేదండి. పంచమహాపురుష యోగాలు అంటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మీరు కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది, దానికి తగ్గటువంటి సుఖం కూడా అప్పుడే అనుభవిస్తారు. కానీ కష్టం లేకుండా ప్రతిఫలం అనేటువంటిది రాదు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క డిసెంబర్ 1 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, అందులో భాగంగా పంచమహాపురుష యోగాలు వీరికి లాభిస్తాయా లేదా, అసలు పంచమహాపురుష యోగాలు అంటే ఏమిటి, ఏ డేట్ రోజున వీరు వీలైనంత వరకు ఎక్కువ పని పెట్టుకోకుండా బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి పంచమహాపురుష యోగాల్లో 4వ స్థానం అంటే ఎప్పుడైనా సరే శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, అలాగే బుధుడు కానీ, ఈ యొక్క 5 గ్రహాలు కుజ, బుధ, గురు, శుక్ర, శని మనకు చూసుకుంటే మంగళవారం నుండి శనివారం వరకు అనుకోండి. మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఎలా ఉంటుందో అలా బుధ, గురు, శుక్ర, శని వారాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి 1, 4, 7, 10 స్థానాల్లో సంచారం చేస్తే అది పంచమహాపురుష యోగంలో ఒక యోగం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏం యోగం ఉంది అంటే శశమహాయోగం ఉంది. 4వ స్థానంలో శని సంచరిస్తూ ఉన్నాడు. ఇది ఒకటి పక్కకు పెడితే, దశమ స్థానంలో మొన్నటి వరకు కూడా శుక్రుడు సంచారం చేస్తున్నాడు కదా, అప్పుడు మాలవ్య యోగం వీరికి లాభించింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఒక శశమహాయోగం ఉంది. 12వ ఇంట సూర్యుడు, బుధుడు, కుజగ్ర సంచారాలు చేసి విపరీతమైనటువంటి ఖర్చుకు కారణమవుతుంది. కానీ ఆ ఖర్చు వల్ల ఏదైనా ఒకటి బ్యాక్ అయితే వస్తుంది, దాంట్లో సందేహం లేదు. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన విశేషమైనటువంటి కాస్త మాటల్లో తడబడము, ఒకటి మాట్లాడితే జనాలు ఇంకొకటి అర్థం చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి 7వ స్థానంలోకి ఈ యొక్క గురుగ్రహం సంచారం ఉంది. ఇది హంస మహాయోగం, ఇది కూడా ఒక పురుష యోగంలో భాగమవుతుంది. అదేంటండి, ఆయన 8లో ఉన్నాడు కదా అంటే 8వ తారీఖు తర్వాతకి గురు తిరోగమనం అనేటువంటిది జరిగి గురు 7వ ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అప్పుడు వీరికి ఈ హంస మహాయోగం లాభిస్తుంది. సో ఒక రకంగా చూసుకుంటే ఎప్పటి నుంచో లాభంలో ఉన్న ఈ యొక్క శని 4వ స్థానంలో ఉండడం వలన అదొకటి లాభం వస్తూనే 7మంలో ఉన్నటువంటి గురువు కూడా ఇప్పుడు లాభం చేకూరుస్తున్నాడు. ఇది ఓకే. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏంటంటే కేటగిరీ వైజ్గా చెప్తున్నాం. ఏ రాశి వారికి కూడా ఈ ఈ ఈ వీడియోస్లో నేను కేటగిరీస్గా చెప్పట్లేదు, ఈ వీరికి చెప్తున్నాను, బాగా వినండి. ఎవరైనా సరే కాస్మెటిక్స్ కానీ, ఎవరైనా ఏదైనా సరే ఒక మేకప్ సంబంధించి కానీ, ఫార్మా రిలేటెడ్ కానీ, మీడియా రిలేటెడ్ వాళ్ళు కానీ, సినిమా రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ, క్రాఫ్ట్ చేసేవాళ్ళు కానీ, పెయింటింగ్స్ చేసేవాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. మీ పనులు మీరు చేస్తూనే ఉన్నా మీ మీద బురద జల్లేవారు, బట్ట కాల్చి మీద వేసేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. దానివల్ల తర్వాతకి మీరు ఇబ్బంది పడతారు. ఓవరాల్గా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి 2 పంచమహాపురుష యోగాల్లో 2 యోగిస్తున్నాయి. దానివల్ల వీరు లాభపడతారు, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కష్టం ఉంటుంది, కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి గోచారంలో భాగంగా పంచమహాపురుష యోగాల్లో ఏ యోగం ఉంది అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్తున్న విషయాలు మాత్రమే. డీటెయిల్గా మీ జాతకంలో అసలు దశ ఏంటి, అంతర్దశ ఏమిటి, మొత్తం 16 భావచక్రాలు ఉంటాయన్నమాట. ఆ భావచక్రాలు ఏంటి అనేటువంటివి డీటెయిల్గా మనం ఒక్కొక్కరి గురించి వారి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మనం జాతకం అనేది ఇంకా పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. అయితే 60-70 పేజీల్లో జాతకం ఇవ్వడము, దాంట్లో వివాహము, సంతానము, వృత్తి, వ్యాపారము ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. డీటెయిల్గా చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను స్వయంగా వారికి ఏం చెప్తానంటే రికార్డ్ కూడా చేసుకోమంట. ఎందుకంటే ఎవరైనా సరే విషయం ఒక రికార్డ్ అనేటువంటిది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు వీరందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకోవాలి,
చాలామంది ఈ జాతకం అడిగే వాళ్ళు కూడా పేర్లు ఉత్త పేరు ఒకటే ఉంది పంతులు గారు చెప్పండి అంటే చాలా రోజుకు 10 కాల్స్ దాకా వస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కేవలం పేరుని అడిగి జాతకాన్ని మాత్రం చెప్పను. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటేనే నిర్దిష్టంగా జాతకం అనేటువంటి తెలుస్తుంది. ఈ జాతకానికి కూడా 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేస్తా. ఎందుకంటే నాకు 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది. ఫోన్ చేసి డబ్బులు కట్టిన వాళ్ళు కూడా వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక రోజు 2 రోజులు టైం పడుతుంది. ఇప్పటివరకు ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కంప్లీట్ చేస్తూ మీతో నేను మాట్లాడాలి కాబట్టి. ఇక ఏ రెమెడీస్ తీసుకోవాలి నెలలో అని అడుగుతూ ఉన్నారు చాలామంది. వీలైతే ఎర్ర చందనం లేకుంటే చందనం ముక్క, ఒక చందనం కర్ర ఒక చిన్న ముక్క తీసుకొని కొనుక్కొని ఇంట్లో గంధం తీయండి. నిత్యము కూడా కొన్ని మనం నీళ్లు పోసి గంధం సానరాయి మీద గంధం తీసి సగభాగం ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన సగభాగం రాగి చెంబులో వేసుకొని నీళ్లు పోసుకొని మీ ఇంటి నుంచి ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు ఉంటే అక్కడికి కాళ్ళకు చెప్పులు లేకుండా పొద్దున్నే స్నానం చేసిన తర్వాతకి ఎటువంటి అల్పాహారం స్వీకరించకుండా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుళ్ళో గనక ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉంటే ఇంకా మంచిది. ఆ గంధం కలిపిన నీటిని పోసి 21 ప్రదక్షిణాలు చేయండి. ఇలా వీలైతే ఈ నెల రోజులు చేయండి. దాని వలన ఏంటంటే నరఘోష, నరపీడితములతో పాటుగా విశేషంగా ఏవైనా ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏవైనా సరే మీకు ఏదైనా పని పెండింగ్లో ఉన్నా మీరు ఈ గుడికి బయలుదేరినప్పటి నుండి ప్రదక్షిణాలు పూర్తయ్యేంత వరకు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి. పొద్దున్నే లేవగానే మీ పనులు చూసుకోండి. వీలైనంత వరకు కూడా ఎవరిని తిట్టడము, దూషించడము, మాట్లాడడం, చెడు మాట్లాడడం మాత్రం చేయకుండా ఈ గంధం సానరాయితో గంధం తీసుకొని వెళ్ళండి. ఇంకా పిల్లలు ఎవరైనా సరే కాస్త చదువు కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు, చదవట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, సంతానం అవ్వట్లేదు అనుకుంటే కనుక ప్రతి బుధవారం రోజు రాత్రి 110 శనగలు స్నానం చేసి నానబెట్టండి. 110 శనగలు, కొంచెం దొడ్డు శనగలు పెట్టండి, చోలే శనగలు అంటారు కదా. మరుసటి రోజు ఉదయాన్నే ఈ యొక్క శనగలని సూది దారంతో కూర్చోండి. స్నానం చేసిన తర్వాతకి ఉదయం 7:32 లోపు నవగ్రహాల గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ఎడమ వైపు ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేసేసేయండి. దాని వలన విశేషంగా పిల్లలకు సంబంధించినటువంటి జాతక సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఇదొకటి. ఇక మేధా దక్షిణామూర్తి స్తోత్రం అని ఉంటుంది, లేదా దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యము పొద్దున సాయంత్రం పిల్లలు వినేటట్టుగా చూడండి. వీలైతే మీరు కూడా చదవండి పిల్లల కోసం. అలా చేయడం వల్ల పిల్లలకు ఇవాళ రేపు చాలా మందికి వివాహము, సంతానం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎవరికైతే వివాహం అవ్వట్లేదో వాళ్ళ కోసం నేను ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా కన్యా వర పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నా. ఎవరికైనా సరే ఒకవేళ మీ పిల్లలకి వివాహం అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలకైతేనేమో వరపాశుపతం, అబ్బాయిలకైతే కన్యా పాశుపతం. ఏంటి పాశుపతం అంటే చక్కెర తీసుకొని స్వామివారి పైన అభిషేకం చేస్తూ ఉంటాం. ఏది రుద్రం చదువుతూ, సంపుటీకరణ మంత్రం చదువుతూ విశేషంగా చేస్తాం. ఆ తర్వాతకి మళ్ళీ హోమం చేస్తారు. హోమం చేసేటప్పుడు ఈ పూజ చేసిన చక్కెర కొంచెం తీసి అందులో కలిపి హోమద్రవ్యంలో కలిపి హోమంలో వేయడం జరుగుతుంది. ఇలా పూజ చేయడం వలన విశేషంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మొత్తం 380 రకాల పాశుపతాలు ఉంటాయి. దాంట్లో ఆరోగ్య పాశుపతం, సంతాన పాశుపతం, కన్యా పాశుపతం, వర పాశుపతం ఇలా ఉంటాయి. కానీ నేను మాత్రం వర, కన్యా పాశుపతాలు చేస్తూ ఉన్నా. లేదు ఇంకేదన్నా మీకు ఆరోగ్య సమస్యలు ఉండి ఆ రకమైనటువంటివి చేయించుకోవాలంటే కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతక సంబంధిత అలాగే ఈ యొక్క వ్యవహార సంబంధిత విషయాలు ఇవే కాకుండా అమావాస్య, ప్రతి అమావాస్యకి కూడా వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ఏవైనా మీ కోరికలు ఉంటే కోరికలు తీరడానికి పేపర్ మీద 21 మార్లు మీ కోరికను రాసి హోమం జరిగే స్థలానికి వస్తే, హోమం అంతా జరిగేటప్పుడు ఎవరు కూర్చోరు, ఎంతమంది వచ్చినా మీ గోత్రనామాలు చదివి గణపతి హోమం, నవగ్రహ హోమం ఇలా చేస్తాం. వాంఛిత కామ్య సిద్ధ్యర్థం ప్రత్యేక మంత్రం చదివేటప్పుడు అందరినీ వచ్చి నిల్చోమని ఆ నెయ్యిలో ముంచి ఆ పేపర్ని వేయమని చెప్తా. ఆ మంత్రం 21 మార్లు మంత్రం చెప్తా. 21 మార్లు ప్రతి ఒక్కరికి కూడా మంత్రం చెప్పినప్పుడు ఆ కోరికలు అలా ముంచి ఆ నెయ్యిలో ఆ హోమంలో వేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏవైనా కోరికలు, బలమైన కోరికలు ఉండి ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయి. ఇవి మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే రాసి తెచ్చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మేము ఎక్కడ ఉన్నామండి మా కోసం మీరు హోమం చేయండి అంటే వీడియో కాల్ లైవ్లో పెట్టి మంత్రం చదివేటప్పుడు చెప్తాను. అప్పుడు 21 మార్లు మీ కోరికను ప్రింట్ చేస్తాను. నేను చూడను, అది ఏంటో కూడా చూడండి. డైరెక్ట్ ప్రింట్ కొట్టించేసి ఆ ప్రింట్ను అలాగే నేనే నెయ్యిలో ముంచి వేస్తాను. అప్పుడు మీకు వీడియో కాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ప్రతి అమావాస్య రోజు కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తికర వారు కాంటాక్ట్ చేయొచ్చు.
సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.